ఆనం రామనారెడ్డి ఆనమోళ్ళు అంటే నేను నెల్లూరులో ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కుటుంబం రాజకీయాలు. ఉమ్, ఫస్ట్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళ ప్రయాణం మొదలైంది. తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ అవును. పార్టీ నుంచి మళ్ళీ తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం. ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధి అనేది నెల్లూరులో వాళ్ళు చేసేటటువంటి అభివృద్ధి చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడు 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 కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ఉమ్, అది కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలా, ఎప్పుడు కూడా మంత్రులుగా ఉండాలా అనేటువంటి కుటుంబం మాత్రమే. వాళ్ళు వాళ్ళు చేసేటట్టు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీని తిట్టడం జరిగింది. టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఆల్రెడీ 2011లో జరిగినటువంటి అంశం గురించి ఆయన మాట్లాడారు సార్. రెండు వేల అవును. పదకొండులో అప్పుడు అప్పుడు 2011లో అక్కడ ఎమ్మెల్యే అని మంత్రి కూడా మంత్రివర్గంలో కూడా ఉన్నారు. అంటే అక్కడ జరిగినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి ప్రజలు మర్చిపోయారేమో, అంటే ప్రజలకు ఇంక ఈ విషయం తెలియదు, మనం మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్, మీద బురద జల్లి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే సార్. ఇప్పుడు దానికి డైరెక్ట్ గా మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అవునవును. మీరు ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామా చేస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, బలాబలం తెలుసుకున్నారమ్మని పిలుపునేది జరిగింది. ఉమ్, నిజంగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని పిలుపుని తీసుకోవాలా, ఉమ్. రాజీనామా చేసి అక్కడ ఎలక్షన్లకు వెళ్ళాలా.